డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీ చేపల పులుసుని ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మేము ఒక కిలో చేపలను తీసుకొచ్చిన తర్వాత దానిని శుభ్రంగా ఉప్పు నీళ్ళతో వేసి కడుక్కుంటే మనకి దాంట్లో ఉన్న స్మెల్ కూడా కొంచెం పోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఉప్పు నీటిలో వేసి వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఆ చేపలని చూడండి ఫ్రెండ్స్, మనం మేము బౌల్లో వేసి పెట్టుకున్నాము అట్లా బౌల్లో వేసి పెట్టుకొని దానికి పసుపు, కారం, ఉప్పు తగినంతగా కలుపుకొని ఈ విధంగా ఒక 10 to 15 minutes ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లా ఉంచుకోవటం వలన మనకి టేస్టీగా తయారవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము చేపలని ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పెట్టుకున్నాం కదా. తర్వాత మనం బౌల్ తీసుకొని బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ 2 ఆనియన్స్ అండ్ 2 పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఉల్లిని ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఏ విధంగా మనం బౌల్లో వేసుకున్న ఆయిల్స్ అండ్ పచ్చిమిర్చి, ఉల్లి ఏ విధంగా వేగుతున్నాయో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం వేయించుకోవాలి. అంటే అది మనకి ఉల్లి ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అట్లా ఎరుపు రంగు వస్తేనే అది మనకి శుభ్రంగా వేయించినట్టు. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా తయారవుతుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు చేపల పులుసు చేయడం చాలా కష్టమని, కానీ చాలా సింపుల్ ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మేము ఏ విధంగా తయారు చేయాలో ఇంత కష్టపడి మేము వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. అందువలన కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ పవన్ దివ్య డైలీ వ్లాగ్స్ ఛానల్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్కి కొట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే వీడియోకి మీరు ఒక మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. లేకుంటే మాకు చేయాలనిపించదు. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు ఎంబడే వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పాను కదా వెల్లుని ఎరుపు రంగులు వచ్చేంత వరకు వేయించుకోవాలని. చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి ఎరుపు రంగు వచ్చింది. ఇప్పుడు చేపల పులుసు మనకు గ్రేవీ కావాలంటే కొంచెం మనం ఒక 2 టమోటాస్ అండ్ 2 ఆనియన్స్ని తీసుకొని దానికి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అట్లా చేసుకుంటే మనకు మంచిగా గ్రేవీ తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా తయారు చేసుకున్న గ్రేవీని మనము తాలింపులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా తాలింపులో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంటే పచ్చివాసన రాకుండా మనకి తాలింపు శుభ్రంగా వేగేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అవుతుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం తాలింపులో వేసుకున్నాం కదా గ్రేవీ కోసం. ఇది మనకు ఒక 5 minutes మగ్గిపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. 5 minutesలో మనకి పచ్చివాసన రాకుండా మొత్తం మగ్గిపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ 5 minutes చాలు ఫ్రెండ్స్. మనము చేపల పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నంత చింతపండుని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చేపల పులుసులో చింతపండుని వేస్తేనే మంచిగా టేస్టీగా తయారవుతుంది. కాబట్టి మనం చింతపండు పులుపు కోసం ఏం చేయాలంటే నిమ్మకాయ సైజులో ఉన్నంత చింతపండుని తీసుకొని ఇట్లా చూడండి ఫ్రెండ్స్, మేము ఎట్లా చేస్తున్నాము. ఒక బౌల్ తీసుకొని అందులో ఆ చింతపండుని వేసుకొని దానికి మీకు ఎంత పులుసు కావాలో అంతే విధంగా మీరు వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము ఇదిగో ఈ విధంగా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మేము జస్ట్ ఒక 2 glasses వాటర్ని యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లా యాడ్ చేసుకుంటే ఆ చింతపండు మనకి నానుతుంది ఫ్రెండ్స్. ఇట్లా నానడం వలన ఏమవుతుందంటే మనం మంచిగా దాంట్లో ఉన్న రసాన్ని తీయడానికి మంచిగా మనకి వీలవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా ఫస్టే మనం చేపల పులుసు తయారు చేయడానికి ముందే ఇట్లా పెట్టుకుంటేనే మనం పులుసులో వేయడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం టేస్టీ కోసం ఇది వేసుకున్నాం కదా టమాటో పేస్ట్ని. దాంట్లో ఇంకా టేస్టీ కోసం మనం అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్.
ఇట్లా కలుపుకోవాలి మంచిగా నీట్గా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కలుపుతున్నాము, సేమ్ ఇదే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనము, ఎందుకంటే ఆల్రెడీ చేపల్ని కలిపి పెట్టుకున్నాము కానీ మాకు సరిపోవట్లేదు అనిపిస్తూ ఉంది, కాబట్టి మనము 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మనం ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా, ఏ కలర్లోకి వచ్చింది, మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఫ్రెండ్స్. ఇట్లా బ్రౌన్ కలర్లోకి వస్తే మంచిగా గ్రేవీ తయారైనట్టు ఫ్రెండ్స్. మనము గ్యాస్ని కూడా ఎప్పుడు ఇట్లా చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు ఫ్రెండ్స్, మాడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ మధ్యలో ఒకసారి ఒక 5 మినిట్స్ తర్వాత నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకుంటేనే మనకి గ్రేవీ మంచిగా మగ్గినట్టు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఆ మగ్గితేనే మనకి ఏంటంటే పచ్చివాసన అనేది పోతుంది ఫ్రెండ్స్, లేకుంటే మీకు పచ్చివాసన వస్తుంది. కాబట్టి మంచిగా గ్రేవీ కోసం మంచిగా ఇట్లా మగ్గేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా మనకి మంచిగా వేగింది ఫ్రెండ్స్, ఎందుకంటే పైకి చూడండి ఎట్లా ఆయిల్ పైకి ఎట్లా వస్తుంది, చిన్న చిన్న ఫేమ్ మాదిరిగా ఇట్లా వచ్చిందంటే మనకి మంచిగా వేగినట్టు ఫ్రెండ్స్. ఈ విధంగా వేగినంత వరకు మనం ఉంచుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లా మనకి తాలింపు వేగింది కదా, మనం ముందుగా రెడీ చేసుకున్న ఉప్పు పసుపు కారం వేసుకున్నాం కదా చేపలకి, అవి ఇప్పుడు వేగిన దాంట్లో మనము వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్, అది కూడా గంటతో కలపొద్దు ఫ్రెండ్స్. గంటతో మీకు కలపడం వల్ల ఏమవుతుందంటే చేపలు మొత్తం నలిగిపోతాయి ఫ్రెండ్స్. కాకుండా మనకు మంచిగా ఉండాలి అంటే ఇట్లా జస్ట్ కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఇంతే. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మనము వేసుకున్నాం కదా చేపల్ని, వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ మనము మూత పెట్టి ఉంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం మూత పెట్టాం కదా ఫ్రెండ్స్, మధ్యలో ఒకసారి మూతను తీసి మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లానే కలుపుకోవాలి, గంట పెడితే మళ్ళీ చేపలు ఇరిగిపోతూ ఉంటాయి, ముక్కలుగా అయిపోతుంటాయి. కాబట్టి జస్ట్ మనం నీట్గా విరిగిపోకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు మనకి ఎంత టేస్టీగా కనిపిస్తున్నాయి, చూస్తేనే తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ మనం ఇందులో చేపల పులుసు యాడ్ చేయాలి, కాబట్టి మనం ముందుగా రెడీ చేసుకున్న పులుసుని చూడండి ఫ్రెండ్స్, మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా, చింతపండు తీసుకొని వాటర్ వేసి, అది మనము చింతపండు రాకుండా ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న దానిని మళ్ళీ చేపల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేసుకుంటున్నాము, ఇట్లా ఈ విధంగా పులుసుని మనం చేపల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మనం ఇట్లా పులుసుని యాడ్ చేసుకున్నాం కదా, చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా వేసుకున్నాక నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా తయారైంది మనకి చేపల పులుసు. చూడండి ఫ్రెండ్స్ నీట్గా ఉంది కదా, జస్ట్ మనం ఒక 5 to 10 మినిట్స్ మరగబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ పులుసు మరుగుతుంది కదా, నేను టేస్టీ కోసం కొంచెం బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. జస్ట్ ఒక 20 గ్రామ్స్ అంతే, 20 గ్రామ్స్ బెల్లాన్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. అది కాకుండా ఇంకా మనము మమత ఫిష్ మసాలాని నేను యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్, జస్ట్ టేస్టీ కోసం. యాక్చువల్గా నేను మసాలా ఎక్కువ తీసుకోను ఫ్రెండ్స్, కానీ జస్ట్ టేస్టీ కోసం అని జస్ట్ మమత మసాలాని యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు లాస్ట్లో దించేటప్పుడు టేస్టీ కోసం మనము ఉప్పు కారం నెక్స్ట్ టేస్టీగా సరిపోయింది లేదో జస్ట్ మనం కొంచెం తీసుకొని చూడొచ్చు ఫ్రెండ్స్, తప్పేమీ లేదు. నేనైతే అట్లనే చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూసారు కదా మన చేపల పులుసు ఎట్లా ఉందో. మనం జస్ట్ స్టవ్ మీద నుంచి దించేటప్పుడు కొత్తిమీర జస్ట్ ఒక కొంచెం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా మనకి టేస్టీగా ఉంటుంది. ఇట్లా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ ఒక 1 మినిట్ ఉంచిపెట్టి దించేస్తుంటే టేస్టీ చేపల పులుసు తయారవుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ చేపల పులుసుని ఒక్కసారి తింటే చాలు ఫ్రెండ్స్, మళ్ళీ తినాలనిపిస్తుంది. కాబట్టి దయచేసి మా పవన్ దివ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు మాకు మోటివేషన్ ఇచ్చే విధంగా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.